హాయ్ ఫ్రెండ్స్, ఆనందం అంటే ఏంటో తెలుసా? ఆనందం అనేది ఎక్కడ వెతికినా దొరకదు. అంటే ఆనందం అనేది మన లోపలనే ఉంటుంది. ఆనందాన్ని వెతుక్కి బయట తీస్తేనే ఆనందం అనేది దొరుకుతుంది. అది ఎట్లనో తెలుసా? దుఃఖం అనేది నీడలా ఉంటుంది. మనకు ప్రతి దానిలో ఎంతో కొంత ఆ ఎక్స్పెక్టేషన్ తోటే మనము దినచర్య గడుపుతూ ఉంటాం. ప్రతిదీ మనకు కావాలి అనిపిస్తుంది. దక్కకపోతే మాత్రం దుఃఖమే మిగులుతుంది. సో మనం ఆలోచన చేసే విధానంలోనే ఉంటుంది ఆనందం అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఏదైనా సమస్య వచ్చింది, నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు, అది తీరక నువ్వు దాన్ని దుఃఖిస్తుంటావు. ఇది కాకపాయే, ఇది జరగకపోయే, ఇది లేదు నా దగ్గర, ఇది కాలేదు నా వల్ల, నేను నా 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 లైఫ్ నసీబు ఇంతేనా, నా బతికి ఇంతేనా అని ఇట్లా ఎంతగానో మనకు మనం లోపలనే ఎవరికి చెప్పుకోలేక, లోపల సమాధానం చెప్పుకోలేక మనలోనే మనం ఎంతనో బాధపడుతూ ఉంటాము. సో అది ఆ బాధ ఎప్పటికీ మనం వెంటనే ఉంటుంది. ఆ కోరిక తీరేదాకా బాధ ఉంటూనే ఉంటుంది. ఆ కోరిక తీరగానే మనం ఆగిపోతుందా? ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. అందు గురించి బాధ అన్నది ప్రతి ఎక్స్పెక్టేషన్లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ పూర్తి కాకపోతేనే దుఃఖం ఉంటుంది. అందు గురించి అంటున్నా,